నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఆనందమా ఆనందమాయే ధారావాహిక నుండి 6వ భాగాన్ని ముగింపును వినేద్దామండి. సూర్య విషయం చెప్పి వెళ్ళిన తర్వాత రకరకాల ఆలోచనలతో శారదకు తెల్లవారుజామున ఎప్పుడో కొనుకు పట్టింది. మామూలుగా 6ంటికి లేచిన కృష్ణ దైవాన్ని తలుచుకున్నాక పక్కకు తిరిగి భార్య భుజం తట్టి లేపాడు. శారద నిన్నేలే అన్నాడు. బద్ధకంగా కళ్ళు విప్పింది. ఏమిటండి అంది. నాకు నిన్న రాత్రి మంచి కాల వచ్చింది. అబ్బాయి నా దగ్గరకు వచ్చి, నాన్న నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. వాడు అలా చెప్తున్నప్పుడు కళ్ళలో నువ్వు కూడా నా పక్కనే ఉన్నావు అన్నాడు సంబరంగా. విషయం అర్థమైంది శారదకి. నవ్వేసింది. శ్రీరామచంద్ర ప్రభు, అది కల కాదు, నిజమే. మీరు మంచి నిద్రలో ఉన్నారు. నిజానికి కలకి తేడా తెలియలేదు మీకు అంది. కృష్ణమోహన్ దివిటీలా వెలిగిపోయింది. ఏమిటి శారదా, నువ్వు చెప్తుంది నిజమేనా? మన అబ్బాయి ప్రేమించాడా? నువ్వు నన్ను తమాషా చేయటం లేదు కదా అన్నాడు. తమాషా కాదు మహాప్రభు, అక్షరాల నిజం చెప్పింది. కృష్ణకి కళ్ళ వెంట ఆనంద భాష్పాలు. ఇన్నాళ్ళకి వీడికి మంచి బుద్ధి పుట్టింది. ఏడి నా బంగారు తండ్రి అంటూ చివాలన మంచం దిగి కొడుకు గదిలోకి వెళ్ళాడు. సూర్యహాని కావలించేసుకున్నాడు. నా నెత్తిన పాలు పోసావురా, ఇప్పుడు చెప్పు అన్నాడు. కొడుకు చెప్పిన వివరాలన్నీ విన్నాడు. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. వెంటనే ఫోన్ చేస్తానని లేవబోతే శారద వారించింది. ఇంకా 4 మూలలా తెల్లవారలేదు. కాసేపు ఆగి కాఫీలు పలహారాలు అయ్యాక 9ంటికో చెయ్యండి అంది. కాఫీ ఇచ్చాక, ఎందుకైనా మంచిది ఒక ఫోను పార్థసారథి అన్నయ్య కూడా చేస్తారా అంది. ఏం అవసరం లేదు, వాడి మాట సాయం మనకు అచ్చి రావటం లేదు అన్నాడు కృష్ణ. అతను వద్దనుకున్నా తప్పలేదు. తలచినంతనే ప్రత్యక్షమయ్యే దైవంలాగా తానే వచ్చేశాడు పార్థసారథి. ఏమిట్రా విశేషాలు? ఎందాక వచ్చింది మనవాడి పెళ్లి విషయం? నిన్ననే నాకు ఒక మంచి సంబంధం తటస్థపడింది. నీ చెవిని వేసి వెళ్దామని వచ్చాను అంటూ వచ్చి కుర్చీలో కూర్చున్న మిత్రుని చూసి గర్వంగా నవ్వాడు కృష్ణ. నీకు ఆ శ్రమ అవసరం లేదు, మావాడే ఎంపిక చేసుకున్నాడు అన్నాడు ఠీవిగా. అలాగా, మరి చెప్పవేం అని సంతోషపడ్డాడు పార్థసారథి. వివరాలు అడిగి, 9 కావస్తోంది, ఇంకా ఆలస్యం ఎందుకు, ఫోన్ చేసేయి అని తొందర పెట్టాడు. ఫోన్ నెంబర్ తీసుకుని డైల్ చేశాడు కృష్ణ. అవతల ఫోన్ తీశారు. హలో, అది శిల్పారామం గారి ఇల్లేనా అండి? అవునండి, నేను శిల్ప తండ్రిని మాట్లాడుతున్నాను. నమస్కారం, మీ అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను అన్నాడు కృష్ణ. అలాగా, ఒక్క క్షణం లైన్లో ఉంటారా? కాగితము కలము తెచ్చుకొని మీ వివరాలు రాసుకుంటాను అంటూ వెళ్ళి పెళ్లి సంబంధాల కోసం కేటాయించిన పుస్తకము కలము తెచ్చుకున్నాడు. చెప్పండి అన్నాడు. నా పేరు పసివేదల కృష్ణమోహన్. సంబంధం మా అబ్బాయికి. మధ్యలోనే అడ్డు తగిలాడు అవతల మనిషి. ఏమిటి, పసివేదల కృష్ణమోహన్ గారా? అవునండి. క్షమించాలి, మీరు గుంటూరు హిందూ కాలేజీలో పియూసీ చదివారా అడిగాడు అవతలి వ్యక్తి. ఆశ్చర్యపోయాడు కృష్ణ. అవునండి అన్నాడు. మీరు అరండల్పేట 4వ లైన్లో ఉండేవాళ్ళు కదూ? మరో ప్రశ్న. అవును, ఇంతకీ మీరెవరండి కుతూహలంగా అడిగాడు. నేను పీసపాటి సీతారామాన్ని. కృష్ణ, గుర్తుపట్టావా? మనమిద్దరం క్లాస్మేట్స్మి, కలిసి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఆయన గొంతులో స్నేహం తొణికిసలాడింది. రామం, నువ్వా? నిజమేనా? ఎన్నాళ్ళకి? ఇంకా సంభ్రమ ఆశ్చర్యాల నుండి పూర్తిగా తేరుకోలేదు కృష్ణ. ఓ నిమిషం పాటు ఇరువైపులా మౌనం. ఏనాడో 40-50 ఏళ్ల కిందటి పాత స్నేహితుడు హఠాత్తుగా ఎదురైతే సంభాషణ ఎలా కొనసాగించాలి? అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇద్దరూ అయోమయావస్థలో ఉండిపోయారు. చివరికి రామం ముందు తేరుకున్నాడు. చెప్పరా కృష్ణ, ఎలా ఉన్నావు, ఏమిటి సంగతులు అడిగాడు. తన ఉద్యోగం గురించి చెప్పాడు కృష్ణ. రామం కూడా తన ఉద్యోగం వివరాలు చెప్పాడు. కృష్ణ, నీకు పోడూరి ప్రసాద్ గుర్తున్నాడా హఠాత్తుగా అడిగాడు. గుర్తే, బాగా చదివేవాడు వేధవా అన్నాడు కృష్ణ. వాడి చెల్లెలు సరళనే నేను పెళ్లి చేసుకున్నాను. నీకు గుర్తుండే ఉంటుంది, పెద్ద జడ, చామన ఛాయ. తన వివాహం గురించి చెప్పాడు రాము.
అవునవును గుర్తుంది. ఓసారి మనమిద్దరం ఆ అమ్మాయిని ఏడిపించాం కదూ? అవునరా, అప్పుడు నేను తనను ఏడిపించానని ఆ తర్వాత జీవితాంతం తను నన్ను ఏడిపిస్తోంది నవ్వుతూ చెప్పాడు రామం. మరి నీ సంగతి ఏమిటి అడిగాడు. నేను మా పెద్ద మావయ్య కూతుర్నే చేసుకున్నానురా చెప్పాడు కృష్ణ. మావయ్య కూతురంటే మీ ఇంట్లో ఉండి చదువుకునేది శారద అని ఆ అమ్మాయేనా? అబ్బా నీకెంత గుర్తురా. అవును శారదే. అయితే మీ శారద మా సరళ కూడా క్లాస్మేట్లే కదరా? రామం మాటలకు మరింత ఆశ్చర్యపోయాడు కృష్ణ. అలాగా అన్నాడు ఆశ్చర్యంగా. అలాగా ఏమిట్రా? అంతేగా మరి. వాళ్ళిద్దరూ బండ్లమూడి హనుమాయమ్మ హై స్కూల్లో 4th ఫారం చదివేవాళ్ళు కదూ? పార్థసారథికి అంత అయోమయంగా ఉంది వీళ్ళ సంభాషణ. అవును చెప్తూ ఉన్న కృష్ణ చేతి మీద తట్టాడు పార్థసారథి. ఏమిట్రా ఎవరు? సస్పెన్స్ భరించలేకపోతున్నాడు. రామం నీకు గుర్తుందా? పార్థసారథి అని మన ఫ్రెండు ఏసీ కాలేజీలో చదువుతూ ఉండేవాడు. అదేరా, మా పక్క పోర్షన్లో ఉండేవాడు చెప్పాడు. గుర్తొచ్చింది. అడిగినా అడగకపోయినా చొరపడిపోయి ఉచిత సలహాలు ఇచ్చేవాడు అతనేనా? గుర్తు తెచ్చుకున్నాడు రాము. అవునవును వాడే. ఆ ఉచిత సలహాలు ఇచ్చే అలవాటు ఇప్పటికే అలాగే ఉంది. టచ్లో ఉండటం ఏమిటి, ఇడుగో ఇక్కడే ఉన్నాడు మాట్లాడు అని చెప్పి మన పాత ఫ్రెండ్ సీతారామం అని ఫోన్ అందించాడు. శారదను పిలిచి కృష్ణ ఆ విషయాలన్నీ చెప్తే తెల్లబోయిందామె. అయ్యో సరళ నాకు మంచి ఫ్రెండు, అప్పట్లో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం అని సరదా పడిపోయింది. పార్థసారథి రామం ఓ అరగంట మాట్లాడుకున్నారు. తర్వాత సరళ శారద మరో అరగంట కబుర్లు చెప్పుకున్నారు. మళ్ళీ కృష్ణ రామం పావుగంట మాట్లాడుకున్నారు. మధ్యలో బాలమ్మ ఓ 5 నిమిషాల సేపు మాట్లాడి పాత చుట్టరికాలు తిరగేసింది. ఫోను సంభాషణ ముగించేసరికి 10:30 అయింది. ఇంకా ఇప్పుడు టిఫిన్ ఏం చేస్తాము, నువ్వు హోటల్కి వెళ్ళి తీసుకురా అని సూర్యహాని తరిమారు. టిఫిన్లు తింటూ కూడా ఆ విషయాలే నెమరు వేసుకున్నారు. తాను ఎంపిక చేసుకున్న అమ్మాయి తండ్రి తన తండ్రి బాల్యమిత్రుడు కావటం, అంతేకాకుండా తన తల్లికి స్నేహితురాలు కావటం చాలా విచిత్రంగా అనిపించింది. ఆ తర్వాత ఆనందంగా అనిపించింది. అంతలోనే ఒక సందేహం వచ్చింది. అన్నీ మాట్లాడారు సరే, అసలు విషయం మాట్లాడారా అడిగాడు సూర్య. అసలు విషయమా? ఏ అసలు విషయం? కృష్ణ అడిగాడు. అదే నాన్నగారు, నా పెళ్లి విషయం గుర్తు చేశాడు. ఓ అదా, వాడి మొహం. వాడు నా బాల్య స్నేహితుడు. వాడిని ఈ విషయం గురించి ప్రత్యేకంగా అడగాల, వాడెక్కడికి పోతాడు అంటూ నవ్వేశాడు కృష్ణ. ఆయన ఎక్కడికి పోడు, అంత పోయినా ప్రమాదం ఏమీ లేదు. బాల్యమిత్రుణ్ణి కలుసుకున్న ఆనందం కాస్త అయోమయంగా మారిపోయి కూతురికి మరొక సంబంధం ఖాయం చేస్తాడేమోనని భయం చెప్పాడు సూర్య. భయం ఎందుకురా, ఏదైనా తేడా వస్తే వాడి భర్తం పట్టను, అయినా ఓ మారు చెప్పేస్తానులే అని ఫోన్ తీసి నెంబర్ కలిపాడు. అటువైపు నుంచి మిత్రుడు హలో అంటే ఆయన ఏం చేసేవాడో. ఆయన అలా అనలేదు. కృష్ణ నీకు తెలుసా, మన శేషగిరి కూడా ఈ ఊళ్ళోనే ఉన్నాడు అంటూ మళ్ళీ అటే మళ్లించాడు సంభాషణని. పైకెళ్ళి స్నానపానాలు ముగించుకుని తయారై కిందకొచ్చాడు సూర్య. అప్పటిదాకా 40 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడేసి సంభాషణ ముగించిన తండ్రి వంక చూశాడు. నాన్నగారు నా విషయం ఏమీ చెప్పలేదు కదా నిలదీశాడు. ఏముందిరా చెప్పటానికి, సాయంత్రం నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, అప్పుడు అన్ని విషయాలు వివరంగా మాట్లాడేసి ఏకంగా ముహూర్తాలు పెట్టించేసుకోవటమే అన్నాడు. అంతేకాదు కొడుకుని కావలం చేసుకున్నాడు. నా బంగారు తండ్రి, ఇటువంటి సంబంధం ఎంచుకున్నావో చూడు అన్నాడు ప్రేమగా మళ్ళీ కొడుకుని కావలించుకోబోతూ. సూర్య వారించాడు. పెళ్లి సెటిల్ అవనివ్వండి, అప్పుడు ఏకంగా ఒకేసారి కావలించేసుకుందరు గాని అన్నాడు. సరేలేరా, నీకెందుకు, నువ్వింకా విషయం మర్చిపో అన్నాడు తండ్రి. మీకెలాగూ గుర్తుండటం లేదు, ఇక నేను మర్చిపోతే అయినట్లే నా పెళ్ళి అనేసి వెళ్ళిపోయాడు సూర్య. ఆఫీస్కి వెళ్ళగానే కంప్యూటర్ ఆన్ చేసే ముందు ఎందుకైనా మంచిదని శిల్పకు ఫోన్ చేశాడు. ఏమిటి పొద్దున్నే ఫోను అంది శిల్ప. చూసావా శిల్ప ఏ విచిత్రం అన్నాడు. ఏ విచిత్రం? అయ్యో అదేమిటి, మన సంగతే ఎంత తమాషాగా ఉందో కాదు అన్నాడు సంభ్రమంగా. తమాషానా? ఇందులో తమాషా ఏముంది అర్థం కాలేదు శిల్పకి. నీకింకా అసలు విషయం తెలియదన్నమాట అన్నాడు. సూర్య, కాసేపు విచిత్రం అంటావు, కాసేపు తమాషా అంటావు, అసలు విషయం తెలీదా అంటావు, ఏం చెప్పును, అసలు ఏ విషయం? కాస్త చిరాకేసింది శిల్పకి. మీ నాన్నగారు చెప్పలేదా నీతో ఆశ్చర్యంగా అన్నాడు.
ఏమిటి నాన్నగారు ఏం చెప్పలేదు? శిల్పకి ఒక్క మొక్క కూడా అర్థం కావటం లేదు. పొద్దున్న మా నాన్నగారు మీ ఇంటికి ఫోన్ చేశారు కదా అన్నాడు. నేను ఇవాళ ఇంట్లో నుంచి త్వరగా వచ్చేశాను, కాస్త పనుండి. మరి మీ ఫోన్ సంగతి తెలీదు అంది. అది సంగతి, అందుకే అలా ఉన్నావు. అసలు విషయం విను అంటూ తమ తల్లిదండ్రుల ఫ్లాష్ బ్యాక్ చెప్పేశాడు. ఆశ్చర్యపోయింది శిల్ప. నిజమా సూర్య అంది సంభ్రమాశ్చర్యాలతో. అవును అన్నాడు సంతోషంగా. సూర్య, నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఈ మధ్య జరుగుతున్న పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటే భయం వేస్తోంది. మరీ కొత్త వాళ్ళైతే వాళ్లతో మన అమ్మాయి కలిసిపోగలదా అని అమ్మ చాలా భయపడేది. తీరా చూస్తే ఎంత దగ్గర వాళ్ళతో సంబంధం కుదిరింది. అమ్మతో ఓసారి మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తానే అంది. అమ్మతో మాట్లాడితే ఆవిడ ఆనందం వర్ణాతీతం. శారద నాకు బాల్య స్నేహితురాలు. దాని మనసు చాలా మంచిది. నిన్ను దాని చేతుల్లో పెట్టేసి నిశ్చింతగా ఉండగలను నేను. దానికి పుణుకులంటే ఇష్టం. మల్లెపూలంటే పడి చచ్చిపోతుంది. వంకాయ కూర ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు దానికి అంటూ శారద పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పింది సంబరపడిపోతూ. ఇంకా చాలా చెప్పేదే కానీ శిల్ప వారించింది. అమ్మా, నాకు వేరే పనుంది, మళ్ళీ మాట్లాడతాను, లేక ఫోన్ పెట్టేయి అంది. మళ్ళీ కాస్త ఖాళీ దొరికాక సూర్యహాకి ఫోన్ చేసింది. మా అమ్మ ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను అంది. అవును, మా ఇంట్లోనూ అదే పరిస్థితి. వాళ్ళ పాత స్నేహాలు తిరగేసుకోవటం తప్ప మన గురించి పట్టించుకోవటం లేదు. ఎందుకైనా మంచిది నువ్వు ఒక కన్ను వేసి ఉంచు. ఈ సరదాలో నీ పెళ్లి వేరే వాళ్ళతో ఖాయం చేస్తారేమోనని భయంగా ఉంది నాకు అన్నాడు. నవ్వేసింది శిల్ప. నువ్వు భలే మాట్లాడతావు అంది. ఆ సాయంత్రం సూర్య ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. డూప్లికేట్ తాళం చెవితో తాళం తీసుకుని లోపలికి వెళ్ళాడు. తల్లికి ఫోన్ చేశాడు. మీ కాబోయే మామగారు మేము కలిసి బయటకు వచ్చాంరా, వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుందేమో, నువ్వు తినేసేయి అంది. రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఏమిటి నాన్న అంత సంతోషంగా ఉన్నారు? వాళ్ళతో మాట్లాడారా అడిగాడు. మాట్లాడటం ఏమిట్రా, డేటు కూడా నిర్ణయం అయిపోయింది. రేపు 17 అన్నాడు కృష్ణ. మరి 17నా? అంటే వారం రోజులు కూడా లేదు. ఎలా నాన్న, ఎలా చేస్తాం? కంగారేసింది సూర్యహాకి. ఏం చెయ్యాలిరా, ప్రయత్నాలన్నీ రామన్ చేసేశాడు. పెట్టె సర్దుకు వెళ్ళిపోవటమేగా అన్నాడు కృష్ణ. పెట్టె సర్దుకుని వెళ్ళాలా? ఎవరు, ఎక్కడికి? సూర్యహాకి ఏమీ అర్థం కావటం లేదు. నైమిసారణ్యం, అయోధ్య చెప్పాడు కృష్ణ. ఏమిటి నాన్నగారు మీరు చెప్పేది? నాకు ఒక్క ముక్క అర్థమే చావటం లేదు విసుక్కున్నాడు. శారద అందుకుని చెప్పింది. పొద్దున్న రామం వాళ్ళు వీళ్ళింటికి వచ్చారట. అంతా కలిసి ఇంకెవరో పాత ఫ్రెండ్ ఉంటే వాళ్ళింటికి వెళ్ళారట. ఆయన పేరు సత్యంట. వీళ్ళని చూసిన ఆనందంతో పిచ్చివాడైపోయాడట. అక్కడి నుంచే అందరూ కలిసి మూర్తి అనే ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారట. ఆయన ఇంకా చాలా చాలా సంతోషించాడట. ఆయన యాత్రలు నిర్వహిస్తాడట. ట్రావెల్ ఏజెన్సీ ఉంది వాళ్ళకి. లక్నో వెళ్ళి అక్కడి నుంచి నైమిసారణ్యం, అయోధ్య టూర్ ప్లాన్ చేశాడట. ఇంకా 8 సీట్లే ఉన్నాయట. ఇలా మనం కలవటం చాలా ఆనందంగా ఉంది, మీరు రండి టూర్కి అన్నాడట. వీళ్ళు 6, బాలమ్మ, పార్థసారథి, మొత్తం 8 మందికి డబ్బు కట్టేశారట. అంతా విని మరి మన పెళ్లి విషయం ఏం చేశారు నాన్నగారు నిలదీసి అడిగాడు సూర్య. పెళ్ళా? ఎవరి పెళ్ళి? ముక్త కంఠంతో అన్నారు కృష్ణ శారద. ఆ రామంగారు అమ్మాయి శిల్పతో నా వివాహ విషయం మాట్లాడాలి కదా, గుర్తులేదా? నాలుగు ఖర్చుకున్నాడు కృష్ణ. హడ్డే, ఆ సంగతే మర్చిపోయాము. మర్చిపోతే పోయాములే. ప్రయాణంలో ఈ విషయాలన్నీ మాట్లాడుకుని అన్నీ సెటిల్ చేసేస్తాము. 17న వెళ్ళి 29న వస్తాం కదా, అప్పుడు వెంటనే ముహూర్తాలు పెట్టేసుకోవడమే అని హామీ ఇచ్చాడు. ఆ వారం రోజులు ప్రయాణం హడావుడి. ఊరెళ్ళిపోయారు. శిల్పారామం, సూర్య రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. 1-2 సార్లు ఐమాక్స్లోనూ లైఫ్ స్టైల్లోనూ కలుసుకుని కాఫీ తాగారు. శిల్ప, మన పెద్దవాళ్ల విషయం చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. చాలా కాలం తర్వాత కలుసుకున్న ఆనందంలో ఎంతసేపు పాత స్నేహితుల్ని వెతికి పట్టుకునే సంబరంలోనే ఉన్నారు కానీ అసలు వాళ్ళు ఎందుకు కలుసుకున్నారు అనే కారణం మర్చిపోతున్నారు. ఈ సంతోషంలో ఇంకే సంబంధమో కుదిర్చినా ఆశ్చర్యమేమీ లేదు. ఇటు మా నాన్న విషయం నేను చూసుకుంటాను, అటు మీ నాన్న మీద ఓ కన్నేసి ఉంచు అని హెచ్చరించాడు సూర్య. పెద్దవాళ్ళందరూ నైమిసారణ్యం, అయోధ్య వగేరాలన్నీ తిరిగొచ్చారు. సూర్య స్టేషన్కి వెళ్ళాడు. సామాన్లన్నీ కూలీల చేత బయటకు చేరవేశాక
నాన్నగారు సీతారామం గారేరి నాకు పరిచయం చెయ్యండి అని అడిగాడు. ఒరే రాము అని పిలిచాడు కృష్ణ. ఇదిగోరా మా అబ్బాయి చిట్టిగాడు అని పరిచయం చేశాడు. అలాగా, చక్కగా ఉన్నాడు. ఏం చేస్తున్నావు నాయనా, పెళ్ళయిందా? ఆదరంగా అడిగాడు రాము. సూర్యహాకి ఏడుపు వచ్చింది. ఏమిటి నాన్నగారు ఈ అన్యాయం అన్నాడు. ఏమిట్రా రామో నీ అయోమయం, నువ్వును వీడికేగా మీ అమ్మాయినిచ్చి చేద్దామనుకుంటోంది గుర్తు చేశాడు కృష్ణ. నాలుక కరుచుకున్నాడు రాము. అవును కదూ, ఏమీ అనుకోకు నాయనా, ఏదో పొరపడ్డాను. ఈ రైలు ప్రయాణం వల్ల ఇంకా అయోమయంగానే ఉంది, క్షమాపణ చెప్పుకున్నాడు. పోన్లేండి, దానికే ఉంది కానీ ఇక మీరిద్దరూ పూనుకుని మా పెళ్లి విషయం మీద కాస్త శ్రద్ధ పెడితే బాగుంటుంది అన్నాడు సూర్య. అయ్యో అంతకంటేనా నాయనా, అప్పుడే చేసేసేవాళ్ళం. సరిగ్గా అదే సమయానికి మా మూర్తి ఈ యాత్రలు ఏర్పాటు చేసి వస్తావా చస్తావా అని పీకల మీద కూర్చొని తీసుకుపోబట్టి అటు వెళ్లాల్సి వచ్చింది. ఇదిగో వచ్చేసాంగా, ఇక మీ పెళ్లి ప్రయత్నంలోనే ఉంటాం అన్నాడు రాము. అన్నాడే గాని పట్టించుకుంటేనా? యాత్రలకు వెళ్ళొచ్చాం కదా, నలుగురిని పిలుచుకుని చిన్న సైజు సమారాధన చేసుకుందాం అనుకుని ఆ ఫంక్షన్ హడావుడిలో పడిపోయారు. ఆ తర్వాత వీళ్ళ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఆ హడావుడిలో కొంతకాలం గడిచిపోయింది. ఏం చేద్దాం, మన చేతుల్లో ఏముందని తమ దోవన తాము సినిమాలకు షికార్లకు తిరగసాగారు సూర్య, శిల్ప. ఓ రోజు నెక్లెస్ రోడ్లో ఓ బెంచి మీద కూర్చున్నారు. అంత సన్నిహితంగా ఏమీ కూర్చోలేదు, కాస్త దూరంగానే కూర్చున్నారు. పోలీసు వ్యాను అటు ఇటు తిరుగుతోంది. వీళ్లకు కాస్త దూరంలో ఆగింది. వీళ్ళని చూశారు. న్యాయంగా చూస్తే అసభ్యకరంగా ఏం లేదు ఆ దృశ్యం. సర్లే, ఇలా వదిలేస్తే మరీ విజృంభిస్తారు, కాస్త మందలిద్దామనుకుని ఆ వ్యాన్లోని ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్ని పిలిచి అటు వెళ్ళి ఆ కుర్రాన్ని పిలుచుకురా, మందలించి పంపుదాం అని చెప్పి పంపించాడు. అతను వెళ్ళి వాళ్ళు కూర్చున్న బెంచి మీద లాఠీతో శబ్దం చేశాడు. సూర్య ఉలిక్కి పడి వెనక్కు తిరిగాడు. ఏమిటి, ఏం కావాలి అని అడిగాడు. మా సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు చెప్పాడా కానిస్టేబుల్. ఎందుకు, మేమేం చేశాము మళ్ళీ అడిగాడు. అదంతా మాకు తెలియదు సార్, తీసుకురమ్మన్నారు, మీరొచ్చి నేరుగా వారితోనే మాట్లాడండి అన్నాడు హుకుం చలాయిస్తూ. వస్తాను, నాకేమైనా భయమా అని లేచి నిలబడ్డాడు. నేను రానా అంది శిల్ప. వద్దు, నువ్విక్కడే ఉండు అని చెప్పి పదండి అని విసురుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చాడు సూర్య. అప్పటిదాకా ఠీవిగా నిలబడిన ఇన్స్పెక్టర్ ఇతన్ని చూసి కాస్త తడబడ్డాడు. ఏమిటండి, ఇదేమన్నా మర్యాదగా ఉందా కోపంగా అడిగాడు సూర్య. లేదు, మర్యాద కానే కాదు, కానీ ఏం చెయ్యం, మా చేతుల్లో ఏమీ లేదు కదా అన్నాడు దీనంగా. ఏమిటి మీ చేతుల్లో లేనిది, మీరు పిలిస్తేనే కదా నేను వచ్చాను మళ్ళీ నిలదీశాడు. పిలిచాము, మీరు మాకెంతో నచ్చారు, మిమ్మల్ని వదులుకోవాలనుకోలేదు, కానీ ఏం చేస్తాం, అంతా మా కర్మ. పిల్ల కాస్త పారిపోయింది అన్నాడు తప్పు చేసిన వాడిలా తల వంచుకుని. పిల్ల పారిపోవటం ఏంటండి, ఏ పిల్ల సూర్య తెల్లబోతూ అడిగాడు. ఇంకే పిల్ల, మీరు పెళ్లి చూపులు చూసిన పిల్లే, మా మేనకోడలు అన్నాడు ఇన్స్పెక్టర్. అప్పుడు గుర్తొచ్చింది సూర్యహాకి, తమని పోలీసు వ్యాన్లో పెళ్లి చూపులకు తీసుకువెళ్లిన పోలీసు మామయ్య ఇతనేనని. నవ్వు వచ్చినా దాచుకుని గాంభీర్యం నటించాడు. మరి పారిపోయే పిల్లను మాకెందుకు చూపించారు, అనవసరంగా మమ్మల్ని ఎందుకు హైరాణ పెట్టారు గట్టిగా అడిగాడు. ఇలా జరుగుతుంది అనుకోలేదు, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంది. వీల్లేదు, మేము చూసిన సంబంధమే చేసుకోవాలన్నాం, సరేనంది. మీరు వచ్చినప్పుడు సరదాగా పాటలు అవి పాడితే సంతోషించాము. ఏమిటే అంటే మీ ఇష్టం అంది. తెల్లవారి మీ దగ్గరికి వద్దామనుకున్నాము, ఆ రాత్రే పారిపోయింది. అందుకే మీ ఇంటికి రాలేదు, ఫోన్ చేద్దామన్నా మొహం చెల్లలేదు. మీరు నన్ను మన్నించాలి అన్నాడు బతిమాలుతూ. సర్లేండి, మీ ఇంట్లో ఇంకెవరైనా ఇలా ప్రేమిస్తే పెళ్లి చూపులు అవి అంటూ ఇతరులని ఇబ్బంది పెట్టకండి అని మందలించాడు సూర్య. ఆ అమ్మాయి ఎవరు, మీ భార్య అడిగాడు ఇన్స్పెక్టర్. అవును చెప్పాడు సూర్య. చాలా సంతోషం, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విష్ చేసి వెళ్ళిపోయాడు. తిరిగొచ్చి శిల్పతో ఈ విషయమంతా చెప్పాడు. పగలబడి నవ్వింది శిల్ప. ఆ వేళ ఇంటికి రాగానే తండ్రి దగ్గర కూర్చున్నాడు సూర్య. నాన్న, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. చెప్పరా, ఏమిటది ఆదరంగా అడిగాడు కృష్ణ. నాన్నగారు,
నీకు సంబంధం చుట్టం నా వల్ల కావటం లేదు, నువ్వే ప్రేమించు అన్నారు. ప్రేమించాను. ఆ విషయం మీకు చెప్పాను. నా అదృష్టమో దురదృష్టమో నాకు కాబోయే మామగారు మీ బాల్య స్నేహితుడే అయ్యారు. ఇక ఆ తర్వాత మీరు మీ గొడవల్లో పడి నా పెళ్లి విషయం పక్కన పడేశారు. ఎన్నోసార్లు ఎన్నో విధాలా చెప్పి చూశాను. అయినా చీమ కుట్టినట్లయినా లేదు మీకు. ఇవాళ నేను శిల్ప పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పోలీసులు పట్టుకున్నారు. ఈ తలనొప్పులు భరించడం నా వల్ల కాదు. మీరు మంచి మనసుతో మాకు పెళ్లి చేశారా సరే సరి, లేకపోతే నేను శిల్ప వచ్చే నెలలో జరిగే కళ్యాణ మస్తు కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకుంటాము, లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. మళ్ళీ మాతో మాట మాత్రం చెప్పలేదా నిష్ఠూరాలు ఆడతారని ముందే చెప్తున్నాను. ఇక మీ ఇష్టం అన్నాడు. కృష్ణ నాలుక కరుచుకున్నాడు. అవునరా పాపం, నాదే తప్పు. ఇక ఆలస్యం చెయ్యనులే, వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాం అన్నాడు. అన్నట్లుగానే వెంటనే ముహూర్తం పెట్టించారు. నెల 15 రోజుల తర్వాత పెళ్లి. మరీ దూరం అయిపోయింది ముహూర్తం అన్నాడు సూర్య. కాదులే, పెళ్లి ఘనంగా చేసుకోవాలంటే ఆ మాత్రం వ్యవధి ఉండాలి అంది శిల్ప. శుభలేఖల దగ్గర కాస్త పేచీ వచ్చింది. పెళ్లి శుభలేఖల్లో పూర్తి పేరు రాయాల్సిందే, లేకపోతే ఆయా దేవుళ్ళు కోపకిస్తారని పట్టుబట్టింది బాలమ్మ. నాగ సత్య సూర్య హనుమత్ శంకర సాయి వేణుగోపాల దుర్గా శ్రీనివాస వెడ్స్ శిల్ప అని అచ్చేయమంటే శుభలేఖల కొట్టువాళ్లు తలపట్టుకున్నారు. ఫాంట్ కుదరటం కష్టమన్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాం కానీ ఇటువంటి క్లిష్ట సమస్య ఎప్పుడూ ఎదురవలేదు అన్నారు. ఏదో విధంగా చూస్తాంలేండని అన్నారు. సూర్య తన ఫ్రెండ్స్ కోసం మాత్రం నాగ సత్య సూర్య పసివేదల అనే పేరుతో వేయించుకున్నాడు శుభలేఖలు. శిల్ప తన ఫ్రెండ్స్ కోసం భర్త పుట్టి పేరు తనే వేయించుకుంది. ఇరువైపుల వాళ్ళు జోరుగా షాపింగులు చేసేశారు. అంతా సాఫీగానే సాగింది, 1-2 చోట్ల తప్పించి. పురోహితుడి వధూవరుల పేర్లు చూసి, అమ్మా ఈ పేరు పూర్తిగా కన్యావర్గాల దగ్గర చదవాలంటే మరో 2000 అదనంగా ఇప్పించాలి అన్నాడు. పూల డెకరేషన్ వాళ్ళు అంతే. కళ్యాణ మండపం ఎంట్రన్స్ ఎదురుగా కట్టే పూల ఆర్చి దగ్గర కాస్త పేచీ పెట్టారు. కళ్యాణ మండపం, పూలదండలు, పూల జడ. మామూలుగా సూర్య వెడ్స్ శిల్ప అనే ఆర్చి అయితే 30,000, పూర్తి పేరు రాయాలంటే 50,000 కావాలన్నారు. సర్లే సూర్య అని రాస్తే చాలు అన్నారు. అంగరంగ వైభవంగా సూర్య శిల్పల వివాహం జరిగిపోయింది. వాళ్ల జంట సరే ఎలాగూ చూడముచ్చటగానే ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా వియ్యంకులు వియ్యపురాళ్ళు జంట కవుల్లా తిరుగుతూ కన్నుల పండుగ చేశారు ఆకుతులకు. పెళ్ళై 7 రోజులైంది. కృష్ణ వాళ్ళ మేడ మీద వెన్నెల్లో పరుపు మీద పడుకుని ఉన్నాడు సూర్య. అతని గుండె మీద గువ్వలా ఒదిగిపోయి కబుర్లు చెప్తోంది శిల్ప. ఇంటి మొత్తం మీద వాళ్ళిద్దరే ఉన్నారు. కృష్ణ శారద శ్రీలంక వెళ్లారు ఉయ్యాల వారిని వంట పెట్టుకుని. పెళ్లికి 10 రోజుల ముందు కృష్ణ కొడుకుని పిలిచి, శ్రీలంక హాలిడే ప్యాకేజీ చాలా చవకగా వస్తుందిరా, 2 టిక్కెట్లు బుక్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. తండ్రి తమ హనీమూన్ ట్రిప్ స్పాన్సర్ చేస్తున్నాడేమోనని తెగ సిగ్గుపడిపోయాడు సూర్య. ఎందుకు నాన్నగారు ఇవన్నీ అన్నాడు మెలికలు తిరిగిపోతూ. ఈ ట్రిప్పు మూర్తి వేస్తున్నాడ్రా. ఎన్నాళ్ళు నీ పెళ్లి గొడవలో పడి మేము ఎక్కడికి వెళ్ళటం కుదరలేదు, వెళ్ళొద్దాం అనుకుంటున్నాము. రామం సరళ కూడా వస్తారట. మాకు బాధ్యతలు తీరిపోతున్నాయి కదా మరి అన్నాడు కృష్ణ. నవ్వాలో ఏడవాలో తెలియలేదు సూర్యహాకి. పెళ్ళయ్యాక వాళ్ళు అటు వెళ్ళారు. బాలమ్మ కూడా ఎవరో పాత బంధువుల్ని చూసొస్తానని వెళ్ళింది. ఇంటి మొత్తం మీద ఈ దంపతులిద్దరే, వాళ్లదే రాజ్యం. శిల్పారామం తల నిమురుతూ పిలిచాడు. మతిగాని పోయిందా? ఇంకా శిల్పారామం ఏమిటి? శిల్పా సూర్య అని అయిపోయాను కదా గుర్తు చేసింది. అవును కదూ, ఏమిటో పెళ్ళయ్యాక ఈ తన్మయత్వంలో పడి అన్నీ మర్చిపోతున్నాను అన్నాడు మత్తుగా. శిల్ప ఏమీ మాట్లాడలేదు. అతని క్రాఫ్ట్ చెరుపుతూ ఉండిపోయింది. మన పెద్దవాళ్ళు అనవసరంగా ఆలస్యం చేశారు. వాళ్ళు కాస్త చురుగ్గా ఉంటే మన పెళ్ళి ఇంకొక 2 నెలల ముందే అయిపోయి ఉండేది అన్నాడు కాస్త బాధగా. ఇప్పుడు మాత్రం ఏమైంది అడిగింది. ఈ ఆనందాన్ని మరింత ముందే అనుభవించేవాళ్ళం కదా అన్నాడు. ఏం కాదు, అలా గబగబా పెళ్ళైపోయి ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని చూసి అయ్యో మాకు ఈ అనుభవం లేదు కదా అని బాధపడేవాళ్ళం. ఇప్పుడు మనకు ప్రేమికుల అనుభవం కూడా ఉంది. పార్కుల్లో కబుర్లు చెప్పుకున్నాము, సినిమాలు చూసాము చెప్పింది శిల్ప. అది కాదు శిల్ప సూర్య. ఏది కాదు సూర్య పసివేదల?
జీవితంలో మరీ అతిగా ఆశపడకూడదు. మనం చాలా అదృష్టవంతులం. మన కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. మనిద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది. అనుకోకుండా కుదిరిన సంబంధం మనది. మనిద్దరం ఒకే రోజు పూజ చేయించాలని గుళ్ళోకి రావటం, మన పరిచయం తలుచుకుంటే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. మనది దేవుడు కుదిర్చిన పెళ్ళి. ఆ భగవంతుడి దయ వల్ల మనం కలకాలం సుఖంగా ఉంటాము అంది పరవశంగా. నిజమే శిల్ప, ఈ రోజుల్లో భార్యాభర్తల సంబంధాలు చాలా పెళుసుగా ఉంటున్నాయి. ఏమిటో ప్రేమించుకున్నామంటారు, ఏడాది తిరిగేసరికల్లా విడిపోతున్నాము, విడాకులు తీసుకుంటున్నాము అంటారు. పాపం మా రాజా విషయంలో అంతే అయ్యింది. పాపం వాడిదేమీ తప్పు లేదు. ఆ అమ్మాయి తమిళ హీరో మాధవన్కి వీరాభిమానిట. లేస్తే మాధవన్, కూర్చుంటే మాధవన్. మా రాజా వాళ్ళ అమ్మ హాల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో తగిలిస్తే అది తీసేసి మాధవన్ ఫోటో తగిలించిందిట. బెడ్రూమ్లో వాడెంతో మనసు పడి లామినేట్ చేయించిన వాళ్ళ పెళ్లి ఫోటో పెట్టుకుంటే అది తీసేసి అక్కడ మాధవన్ ఫోటో పెట్టిందిట. దాంతో గొడవలయ్యాయి, విడాకుల దాకా వెళ్లారు. ఇక మా వీర్రాజు విషయానికి వస్తే, వాడు నార్త్ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి. వాళ్ళిద్దరికీ తిండి దగ్గర గొడవలు వచ్చాయి. ఆవిడ చపాతీలు మాత్రమే తింటుందిట. సర్లే, నేనేమి మార్చను, నేను మాత్రం అన్నమే తింటాను అన్నాడట వీడు. ఠాట్ వీల్లేదు అందుట ఆవిడ. నువ్వు అన్నం తింటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అందుట. నువ్వు ఆత్మహత్య చేసుకోవటం ఎందుకు, నేనే హత్య చేసేస్తాను అన్నాడట వీడు. శిల్పకి విసిగేసింది ఆ మాటలకి. సూర్య, మన పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు కదా, ఇప్పుడు ఆ విడాకుల చరిత్రలన్నీ మనకెందుకు? ఏమైనా మంచి విషయాలు, మన భవిష్యత్తు గురించిన విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుందేమో అంది. నాలుగు ఖర్చుకున్నాడు సూర్య. నిజమే, అసలే ఏ మాటలు మాట్లాడుకోకుండా ఉంటే మరీ బాగుంటుంది కదూ అంటూ భార్యని మరింత దగ్గరకు తీసుకున్నాడు. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.